తులసి నిన్నేం చేయను ప్లీజ్ జస్ట్ చంపేస్తాను వదలండ్రా రేయ్ వీడిని గట్టిగా పడుకుంట్రా వద్దురా వద్దురా వద్దా వద్దా చేయొద్దు ప్లీజ్ వద్దా రాయ్ చేతికి రక్తం బాగా అంటిందిరా రే ప్రసాద్ వాటర్ తీసుకురారా అలాగే అన్న అన్న పట్టన్నా రేయ్ ఆడు చచ్చాడు ఇక పదండ్రా హలో వెంకట్, వెళ్ళిన పని ఏమైంది? మేడం మీరన్నట్టే తెలివిగా వాడు నాకు చోటుకి రప్పించి మా మీద ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వాడిని చంపేశాం. వెరీ గుడ్ వెంకట్. ఈ చావు వార్త వినడానికి ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. అకాడమీలో రాకేష్ కి విష్ణుకి మధ్య గొడవ జరిగింది కనుక చంపేస్తాను అని విష్ణు ఓపెన్ గా అందరి ముందు రాకేష్ తో అన్నాడు కనుకే విష్ణుయే చంపాడని కేసు స్ట్రాంగ్ అయ్యేలా నేను చూసుకుంటాను. మీరు మన గోడౌన్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. రే ప్రసాద్ మన గోడౌన్కి పోనీ. అలాగే అన్న. అక్క ఏంటి చెప్పు. నువ్వు నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేయడం నాకు ఇష్టం లేదక్క. ఇన్నాళ్ళు పనిచేసావు, ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఏంటక్క? మానే. ఇప్పుడు చూడు, ఒక్క బర్త్డే ఫంక్షన్ క్యాటరింగ్ చేశాం, నీకు లాభం వచ్చింది, నాకు జీతంతో పాటు బోనస్ ఇచ్చావు. ఎంత సంతోషంగా ఉందో. నువ్వెప్పుడు బాస్లా ఉండాలక్క. అలాంటి నువ్వు అక్కడ పనిచేయడం ఏంటి? బుజ్జి, నీకింతేనా అర్థమైంది? ఆ దేవుడు ఎవరితో ఎలాంటి అనుబంధం రాసిపెట్టుంటాడో, ఎలాంటి రుణంతో ముడిపెట్టి ఉంటాడో తెలియదు. అందుకే ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవాలి. కాస్త అర్థమయ్యేలా చెప్పక్క. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందే? నందినితో నేను ఓడిపోయినందుకు మాత్రమే నేను అక్కడ పనిచేయడం లేదు.
మరి ఆ గోవర్ధన్ నా మీద పగతో లక్ష్మిని మనింటి కోడల్ని చేయటానికి ఒప్పుకోకుండా వేరే సంబంధం వెతికాడు. ఆ నందిని ఏమో ఇదే అవకాశంగా తీసుకుని నా మీద కక్ష సాధింపు కోసం లక్ష్మిని తన తమ్ముడికిచ్చి బలవంతంగా పెళ్లి జరిపించింది. అయిన వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ నా మీద ఎంతో అభిమానం చూపించే లక్ష్మి నా మేనకోడలు మాత్రమే కాదు, నాకు బిడ్డతో సమానం. తన కాపురం ఒక గాడిన పడేలా చేసి తన భవిష్యత్తు చక్కదిద్దే బాధ్యత నేను తీసుకున్నాను. అందుకే నేను అక్కడికి వెళ్తున్నాను. నందినితో ఛాలెంజ్ చేయడం వల్లే నేను అక్కడికి వెళ్లే అవకాశం నాకు దొరికింది. ఇదే కదా రుణమంటే. అక్క, నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావో నాకిప్పుడు అర్థమైందక్క. నీ మంచి మనసుకు అంతా మంచే జరగాలక్క. జ్యోతిబాబు ఇప్పుడు కాస్త మామూలు మనిషి అయ్యాడు. ఇక నేను అపార్థం చేసుకున్న ఈశ్వర్ బాబే నీ తప్పేమీ లేదని తెలుసుకోవాలి. ఇక విష్ణుబాబు గురించి అయితే అసలు దిగులే లేదు. చాలా పెద్ద ఆఫీసర్గా రాబోతున్నారు. విష్ణుని అలా చూసే రోజు తొందరలోనే వస్తుంది బుజ్జి. అప్పుడు ఇంకా సంతోషంగా ఉండొచ్చక్క. హలో నందిని, ఎనీ గుడ్ న్యూస్? ఒకటి డెత్ న్యూస్ కూడా మనకి గుడ్ న్యూస్ అవుతుంది అనుకోలేదు. నందిని, ఏం నువ్వనేది? అవును ఝాన్సీ, ఇప్పుడు నీకు అలాంటి న్యూస్ చెప్పబోతున్నాను. ఆ తులసి మీద ఎన్ని ప్లాన్స్ వేసినా ఫైనల్ గా తులసితే పైచే అవుతుందని, కనీసం ఈసారైనా తను కోలుకోలేని విధంగా దెబ్బతీయాలన్నావు కదా, ఇప్పుడు అదే చేశాను. ఈసారి మాత్రం మనం షూర్ గా సక్సెస్ అయినట్టేనా? 100% డామ్ సక్సెస్ ఝాన్సీ. అకాడమీలో రాకేష్ కు విష్ణుకు మధ్య గొడవలు సృష్టించటంలో నేను సక్సెస్ అయ్యాను. రాకేష్ ను విష్ణువే చంపించాడని రేపు పోలీసులని నమ్మించటంలో సక్సెస్ అవుతున్నాను. విష్ణు మీద మర్డర్ కేసు ఫైల్ అయి తొందరలోనే జైలు శిక్ష అనుభవించబోతున్నాడు. ఈ విషయం వినడానికే నాకు చాలా భయమేస్తుంది నందిని. నువ్వు చెప్తుంది నిజమా? నిజమా ఏంటి ఝాన్సీ? రాకేష్ డెడ్ బాడీ మీద ఒట్టు. విష్ణు రేపు హంతకుడిగా అరెస్ట్ అవ్వబోతున్నాడు, ప్రూవ్ అవ్వబోతున్నాడు. అయితే వెంటనే ఈ విషయం ఆ రేవతికి ఆ తులసికి చెప్తే చాలా బాగుంటుంది. ఝాన్సీ, ఇప్పుడే వద్దు. నేను చెప్పేదాకా ఈ విషయం ఎవ్వరికి లీక్ చేయకు. ఎందుకు ఏంటి అని నీకు తర్వాత చెప్తాను. అది కాదు నందిని. ఝాన్సీ, నీకు తర్వాత చెప్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. ఈసారి ఓటమి తులసికే, ఓకే? అలాగే నందిని. సారీ ఝాన్సీ. ఏంటి సారీ? చూసుకొని నడవాలి కదా. అయినా అంత ఆలోచనగా నడుస్తున్నావేంటి? సారీ చెప్పాను కదా. ఓ, మీ వారి గురించి ఆలోచిస్తున్నావా? ఎన్నో కలలు కని కష్టపెట్టి మీ ఆయన్ని ఒక మంచి స్థాయికి తీసుకురాబోతున్నావు కదా. గ్రేట్ అచీవ్మెంట్. ఈ విషయంలో మాత్రం నిన్ను తప్పకుండా మెచ్చుకోవాలి. కొద్ది రోజులు ట్రైనింగ్ వెళ్లిన భర్తను వదిలి ఉండలేకపోతున్నావు అనిపిస్తుంది. ఈ త్యాగం కొద్ది రోజులే కదా, అంత డల్ అయిపోకు. నా మీద నీకున్న కన్సర్న్ కు చాలా సంతోషం. థ్యాంక్స్.
పాపం పిచ్చి రేవతి. విష్ణు డిప్యూటీ తహసీల్దార్గా వస్తాడని చాలా ఆశలే పెట్టుకుంది. కానీ విష్ణు అట్నుంచటే పర్మనెంట్గా జైలుకి వెళ్లాల్సిందే. కళ్ళు కన్న భర్త ఉద్యోగం దూరం, లైఫ్లో అసలు భర్తే దూరం. పాపం రేవతి. అక్కడెవరో పడిపోయి ఉన్నారక్క. యాక్సిడెంట్ అనుకుంటా. ఎక్కడా? అయ్యో బుజ్జి, ఆపా దిగు. అయ్యో 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 బాబు బాబు బాబు, ఎవరో గుద్దేసి వెళ్ళిపోయినట్టున్నారక్క. ఇది రోడ్ యాక్సిడెంట్ కాదు బుజ్జి. ఎవరో పొడి చేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. అమ్మో హత్య. ఉలుకు పలుకు లేదు, చచ్చిపోయినట్టున్నాడక్క. చచ్చిపోయాడని ఎలా చెప్తావే? ఒక్క నిమిషం ఉండు. బుజ్జి, ఇతను చచ్చిపోలేదు, ఇంకా ఊపిరాడుతుంది. పద హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఎవరో పొడి చేసి వెళ్లారు. ఇప్పుడు మనం తీసుకెళ్తే ఇదంతా మనకు చుట్టుకుంటుందక్క. మనకెందుకు వచ్చిన తలనొప్పక్క? వెళ్ళిపోదాం పదా. ఒక మనిషి చావు బతుకుల్లో ఉండడం చూసి కూడా సాయం చేయకుండా అలా ఎలా వెళ్ళిపోతాం? ఇదేనా మానవత్వం? అక్క, ఇలాంటి విషయాల్లో నువ్వు అస్సలు వెనక్కి తగ్గవు కదా. అయితే ఒక పని చేద్దాం, అంబులెన్స్ కి కాల్ చేసి రప్పించి పంపించేద్దాం అక్క. అంబులెన్స్ వచ్చే టైంకి ప్రాణం పూర్తిగా పోవచ్చేమో. మనం ఎలాగో కారులోనే కదా వచ్చింది. పద తీసుకెళ్దాం. దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం. అది కాదక్క. నువ్వు ఇంకేం మాట్లాడుకో. పట్టు, ఇతని హాస్పిటల్ అడ్మిట్ చేసి ముందు తిని ప్రాణాలు కాపాడదాం. పట్టు. బుజ్జి, తొందరగా పోని. డాక్టర్, డాక్టర్, రిసెప్షన్ లో మాట్లాడొస్తాను. మేడం, మేడం, మేడం. ఏంటి? చూడండి, తను చావు బతుకుల్లో ఉన్నాడు. వెంటనే డాక్టర్ని పిలవండి. అయ్యో, ఒక్క నిమిషం. డాక్టర్, ఇక్కడ ఒక అతను చావు బతుకుల్లో ఉన్నాడు. చాలా క్రిటికల్ గా ఉంది. మీరు వెంటనే బయలుదేరండి డాక్టర్. అలాగేనమ్మా, వస్తున్నాను. ఓకే డాక్టర్, ఓకే. 5 minutes లో డాక్టర్ గారు వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ పేషెంటే డాక్టర్. వెయిట్. డాక్టర్, లేట్ అయ్యే కొద్దీ అతని ప్రాణాలకే ప్రమాదం. వెంటనే ఇతన్ని కాపాడండి డాక్టర్. చూస్తుంటే ఇది యాక్సిడెంట్ కేసులో లేదు, సూసైడ్ కేసులా కూడా లేదు. కత్తిపోట్లు దిగినట్టున్నాయి. అవును డాక్టర్, ఎవరో ఇతన్ని చంపేయాలనేసి కత్తితో పొడిచినట్టున్నారు. వాళ్ళని మీరు చూసారా? ఆ గొడవేంటో, ఆ దుండగులెవరో మాకు తెలియదు డాక్టర్. మేం వ్యాన్లో వస్తుంటే ఇతను రక్తపు మడుగులో పడున్నాడు. చూస్తే ఊపిరాడుతుంది. అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ తీరిగ్గా చర్చించే సమయం కాదు. ముందు ఇతని ప్రాణాల్ని కాపాడండి. అంటే ఈ వ్యక్తి ఎవరో కూడా మీకు తెలియదన్నమాట. ఇది మరింత రిస్క్. ఏంటి డాక్టర్ మీరు అనేది? ఇది మర్డర్ అటెంప్ట్, క్రైమ్తో కూడుకున్న తలనొప్పి. మేము వెంటనే ట్రీట్మెంట్ చేయలేం, అసలు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోలేము. డాక్టర్ ఏంటండి ఇది? అవునండి,
ముందు ఈ వ్యక్తి గురించి, ఈ అటెంప్ట్ గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. కంప్లైంట్ రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాతే మేము ట్రీట్మెంట్ చేయగలం. ఈలోపు ఇక్కడ ప్రాణాలు పోతే మేమేమీ చేయలేమండి. ఇది మ్యాండేటరీ. ఇంకా మీరే కాలంలో ఉన్నారు డాక్టర్? ఈ 10 ఏళ్లలో ఎన్నో చట్టాలు మారిపోయాయి, ఎన్నో చట్టాలకి సవరణలు జరిగాయి. ఇండియన్ జస్టిస్ కోడ్లో ఎన్నో మార్పులు వచ్చాయి. యాక్సిడెంట్ వల్ల కానీ, మరేదైనా ప్రమాదం వల్ల కానీ, ఎవరి హాని వల్ల అయినా కానీ ఒక మనిషి చావు బతుకుల మధ్య కొట్టుకుంటుంటే తనను ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయొచ్చు. వారి విషయంలో ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ చట్టం ఇందాక మీరు అన్నారు కదా మ్యాండేటరీ అనేసి, అది ఎప్పుడో మారిపోయింది డాక్టర్. అరే భలేవారండి, మీరు లాయర్లా మాట్లాడుతున్నారేంటి? సాయం చేయడానికి, న్యాయం ఏంటో అన్యాయం ఏంటో నిలదీయడానికి లాయరే కానక్కర్లేదు. కాస్త నాలెడ్జ్ పెంచుకుంటే చాలు. అప్డేట్ అవ్వండి డాక్టర్. అసలు ముందు ఈ వ్యక్తిని కాపాడండి. నేనే స్వయంగా స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ రాసిస్తాను. మీరింకా లేట్ చేస్తే మీ మీద కూడా కంప్లైంట్ ఇస్తాను. ఏమండి ఏమండి ఏమండి, మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు అదే పని చేస్తారని. నర్స్ లోపలికి తీసుకురండి. తీసుకెళ్ళండి త్వరగా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా. చీకటేదో వెలుతురేదో, మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే, నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా. మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా, కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా. ఈశ్వరా మేడం, ఫైల్ మీద సైన్ చేయాలి. అయ్యో పదండి. చూడరా. శ్రవణ్ సార్. నిన్న కేసు వచ్చింది కదయ్యా, సెక్షన్ 498A. అవును సార్. పెళ్ళే 2 వారాలు కూడా పూర్తవలేదంట, విడాకులు కావాలంట. ఎంత దారుణం! విడాకుల కోసం కోర్టుకు ఎక్కాలి గనకే ఈ సెక్షన్ వాడుకున్నారు సార్. అది తేల్చడానికి వెళ్దాం. ఈ మధ్య ఫాల్స్ కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి. దానివల్ల మన డిపార్ట్మెంట్ పరువు కూడా పోతుంది. ఆ కేసు డీటెయిల్స్ రెడీ చేయి. రేపు వెళ్ళే కదంటే చూద్దాం. అలాగే సార్. సార్ నమస్తే సార్. నమస్కారం. తులసి గారు, ఏంటి మీరా? ఏంటండి ఇలా వచ్చారు?
ఈ మధ్య మీకు సంబంధించిన కేసులేవి లేవు కదా? జరిగిందేంటో రాకేష్ పోలీసులతో చెప్పేలా చూడండి. హత్యా ప్రయత్నం చేసింది ఎంత పెద్ద క్రిమినల్ అయినా వాణ్ణి పట్టుకోవాలి, వాడికి శిక్ష పడేలా చేయాలి. అలాగే మేడం. ఇతనిచ్చే వాంగ్మూలం మనకు చాలా ఇంపార్టెంట్. ఇన్సిడెంట్ ఎలా జరిగింది? నీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా? నా పైన అటాక్ చేసిన వాళ్ళు విష్ణు మనుషులు సార్. విష్ణు మనుషులా? అవును సార్.